హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నాగేష్. మీరు చూస్తున్నారు ఎస్వి ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కర్రీ ఫ్రెండ్స్. రోజు తిన్న కర్రీలే తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎంతో టేస్టీగా సింపుల్గా అయితే ఉంటుంది. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత సన్నగా చీలికి పెట్టుకుని 3 పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఓ రొబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొడుగు వంకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మనకి ఎంతైతే రుచికి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ పసుపు అనేది ముందు వేసుకోవడం వల్ల వంకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోయి సాఫ్ట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గరగా ముగ్గిపోయిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు, వంకాయ సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకుని ఒక 100 గ్రామ్స్ పచ్చెనగపప్పును అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని, ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత అందులో ఒక 100 ml వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి, లేదా ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒక 1/2 చెంచా ధనియాల పొడిని అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ధనియాల టేస్ట్ అనేది వస్తుంది. వేసుకుని ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ శనగపప్పు కర్రీ రెడీ.